హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ రికరింగ్ డిపాజిట్ వర్సెస్ సిప్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ వీడియోలో అసలు ఆర్డి అంటే ఏమిటి, అలాగనే సిప్ అంటే ఏంటి, ఈ రెండిట్లో ఉన్న లాభాలేంటి, అలాగే ఆ రెండిట్లో ఉన్న నష్టాలేంటో కూడా మీకు తెలియచేస్తాను. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. చివరిలో ఏది ఉత్తమమైనది అనేది మీకే తెలిసిపోతుంది. మరి స్టార్ట్ చేద్దామా? మీరు చిన్న ఉద్యోగి అయినా లేక పెద్ద ఉద్యోగి అయినా, ఒకవేళ వ్యాపారం చేస్తున్న సేవింగ్స్ అనేది మీరు ఖచ్చితంగా పాటించవలసిన నియమం. మనకు వచ్చే ఆదాయం బట్టి చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేస్తాం. మనం సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి, లేదా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం, లేదా రిటైర్మెంట్ ప్లాన్ కోసము వివిధ మార్గాల్లో పొదుపు చేస్తుంటాం. ముందుగా ఆర్డి లేదా రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటో చూద్దాం. ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేయడమే రికరింగ్ డిపాజిట్. దీనిని మనం ప్రతి బ్యాంకులలోనూ లేదా ప్రతి పోస్ట్ ఆఫీసుల్లోనూ ఓపెన్ చేయవచ్చు. ఆర్డి ఓపెన్ చేయడానికి మినిమం అమౌంట్ ఎంత అంటే 100 రూపాయలు. మ్యాక్సిమం అమౌంట్ అనేది లిమిట్ లేదు. అలాగే ఆర్డి టర్మ్ ఎంత అంటే మినిమం 6 నెలల నుండి మ్యాక్సిమం 10 సంవత్సరాల వరకు మీరు ఆర్డీని ఓపెన్ చేయవచ్చు. ప్రస్తుతం డిపాజిట్ల మీద చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి. వివిధ బ్యాంకులు సంవత్సరానికి ఆర్డీల మీద అంటే రికరింగ్ డిపాజిట్ మీద 4.5 నుండి 6.5% దాకా ఇంట్రెస్ట్ రేట్ను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్స్కు ఎడిషనల్ ఇంట్రెస్ట్ రేట్ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే మనకి మెచ్యూరిటీ వాల్యూని కూడా ఆయా బ్యాంకులు ముందుగానే తెలియచేస్తాయి. రికరింగ్ డిపాజిట్లకు మార్కెట్ రిస్క్ అనేది ఉండదు. అందువల్ల మీరు మదుపు చేసిన మొత్తం అనా పైసలతో సహా మీకు మెచ్యూరిటీ డేట్న వస్తుంది. ఇది షార్ట్ టర్మ్, అనగా 6 నెలల నుండి 5 సంవత్సరాల మధ్యలో సేవింగ్స్ చేద్దాం అనుకునే వారికి చాలా అత్యుత్తమమైనది. ఇక సిప్ గురించి చూద్దాం. ఈ సిప్ కూడా చూడడానికి రికరింగ్ డిపాజిట్ లాగానే కనిపిస్తుంది. ఆర్డీ లాగే సిప్ను కూడా మనం మినిమం 100 రూపాయలతో ప్రారంభించవచ్చు. ఆర్డీలో ఇంట్రెస్ట్ రేట్ అనేది నిర్దిష్టంగా ఉండి ముందుగానే తెలియచేయబడుతుంది. కానీ సిప్ అనేది ఒక మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్. అంటే మనం సిప్ రూపంలో దాచుకున్న సొమ్మును ఫండ్ మేనేజర్లు వివిధ స్టాక్స్లో, అనగా ఈక్విటీల్లోనూ, డెట్ ఫండ్స్లోనూ, అలాగనే గవర్నమెంట్ బాండ్లోనూ పెట్టుబడి పెడతారు. ఫండ్ మేనేజ్మెంట్ అనేది ఎంత ఎఫిషియెంట్గా ఉంటే ఆ ఫండ్ యొక్క గ్రోత్ కూడా అంత బాగా పెరిగి మన సిప్ కూడా ఎక్కువ ప్రతిఫలాన్ని మనకి అందిస్తుంది. ముందుగా మనం మాట్లాడినట్లుగా ఆర్డీలో ఏ విధమైన మార్కెట్ రిస్క్ లేదు, కానీ సిప్లో మార్కెట్ రిస్క్ అనేది ఉంది. అంటే సిప్ అంటే ప్రమాదమా? కానే కాదు. మనం కొంచెం శ్రద్ధగా మంచి ఫండ్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే సిప్ అనేది మనకి చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీ సేవింగ్స్ ప్లాన్ అనేది షార్ట్ టర్మ్, అనగా 1 నుండి 5 సంవత్సరాల లోపు అయినట్లయితే కనుక మీరు ఆర్డీని ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఆర్డీలో రిస్క్ లేదు, కానీ మీ వయసు చిన్నది అయ్యి మీ యొక్క గోల్స్ లాంగ్ టర్మ్ అయినట్లయితే మీకు సిప్ అనేది చాలా అనుకూలం. ఇక్కడ లాంగ్ టర్మ్ అంటే మినిమం 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు. మీ పిల్లలు బాగా చిన్నవారైనట్లయితే కనుక వారి హైయర్ ఎడ్యుకేషన్ కోసము, అలాగనే వాళ్ళ మ్యారేజ్ కోసం, లేదా మీ యొక్క రిటైర్మెంట్ ప్లాన్ కోసం అయితే కనుక లాంగ్ టర్మ్లో సిప్ చేయడం అనేది చాలా మంచి లాభాలు మీకు అందజేస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో చెక్ చేస్తే సిప్లు 20% అంతకన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయని చేసి చాలా చెబుతుంటారు. నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు సిప్లలో అంతంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. బాగా పెర్ఫామ్ చేసే సిప్లు మినిమం 12 నుంచి 15% వరకు రిటర్న్స్ లాంగ్ టర్మ్లో ఇస్తాయి. మీరు అటువంటి ఫండ్స్ను సెలెక్ట్ చేసుకోండి. మీరు ఈక్విటీ సిప్ తీసుకుంటే రిస్క్ ఎక్కువ, అలాగే రిటర్న్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అదే మీరు డెట్ ఫండ్స్లో కనుక సిప్ చేసినట్లయితే రిస్క్ తక్కువగా ఉంటుంది, అలాగే మీకు వచ్చే రిటర్న్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీ యొక్క అవసరాలు షార్ట్ టర్మ్ అయినట్లయితే కనుక మీరు ఆర్డీని ప్రిఫర్ చేయండి. లేదు, మీ యొక్క గోల్స్ లాంగ్ టర్మ్ అయ్యి కొంత మోడరేట్ రిస్క్ తీసుకొనగలిగితే కనుక సిప్ అనేది 15 నుంచి 20 సంవత్సరాల మధ్యన చాలా మంచి లాభాలను ఇస్తుంది. మై ఫ్రెండ్స్, మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే అత్యంత నమ్మకమైన సంస్థల్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి.
ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క విలువైన అభిప్రాయం తెలియచేయండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందు మరిన్ని మంచి టాపిక్స్తో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.